మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో ఖచ్చితంగా ఒక్క పన్నీర్ ఐటమ్ అయినా ఉంటుంది. మీరు చాలా ఇష్టంగా ఆర్డర్ చేసి తినే పన్నీర్ బటర్ మసాలాలు, పన్నీర్ టిక్కాలు, పాలక్ పన్నీర్లు, పన్నీర్ దోశలు ఇవన్నీ రేపొద్దున మీ ప్రాణాలకు ముప్పు తీసుకొస్తాయి. పిల్లలకు హెల్దీ ఫుడ్ అని చెప్పి పెడుతున్న ఈ పన్నీర్ వాళ్ళ లివర్ని, కిడ్నీలని కుళ్ళబెట్టేస్తోంది. మనం పన్నీర్ అనుకుని తింటున్నది అసలు పాలు కాదు, పన్నీరు కాదు, స్వచ్ఛమైన విషం. దానికి ఉన్న ఇంకొక పేరేంటో తెలుసా? అనలాగ్ పన్నీర్. దాదాపుగా మన ప్లేట్లలోకి వచ్చేది ఈ పన్నీరే. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ఈ అనలాగ్ పన్నీర్పై తక్షణ నిషేధం విధించేశాయి. భాగ్యనగరంలో మాత్రం ఈ మాఫియా ఇంకా విచ్చలవిడిగా చెలరేగిపోతూనే ఉంది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో తక్కువ ధరకే దొరికే ఈ నకిలీ పన్నీర్ని టన్నుల కొద్దీ వడ్డించేస్తున్నారు. అసలు ఏంటి ఈ అనలాగ్ పన్నీర్? దీన్ని తింటే శరీరంలో ఏ అవయవం ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? పన్నీర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉండే హెల్తీ ఫుడ్. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన అనలాగ్ పన్నీర్ మాత్రం ఒక సైలెంట్ కిల్లర్. అసలు పాలనేదే వాడకుండా కేవలం 3 వస్తువులతో ఈ మాయాజాలాన్ని సృష్టిస్తున్నారు. 1 చౌక రకం పామాయిల్, 2 పిండి పదార్థం లాంటి స్టార్చ్, 3 కృత్రిమ పాలపొడి, గ్లూకోజ్ డిటర్జెంట్లు. ఇవి కలిపి పన్నీర్ తయారు చేస్తున్నారు. నిజమైన పన్నీర్ కిలో తయారు చేయడానికి కనీసం 5 నుంచి 6 లీటర్ల పాలు కావాలి. మార్కెట్లో దీని ధర 400 నుంచి 450 రూపాయల పైమాటే. కానీ ఈ అనలాగ్ పన్నీర్ కేవలం 100 నుంచి 120 రూపాయలకి దొరుకుతుంది. సాధారణ పన్నీర్ తయారీలో తాజా పాలను నిమ్మరసం లేదా సిట్రిక్ యాసిడ్ సాయంతో గడ్డకట్టించి అనలాగ్ పన్నీర్ తయారు చేస్తారు. ఈ అనలాగ్ పన్నీర్లో మాత్రం ఒక్క చుక్క పాలు కూడా వాడరు. పామాయిల్ వంటి వెజిటేబుల్ ఆయిల్, పాలపొడి, మిల్క్ సాలిడ్స్, స్టార్చ్, ఎమల్సిఫైర్లు ఉపయోగిస్తారు. ఇది చూడ్డానికి, రుచి కూడా సాధారణ పన్నీర్ లాగే కనిపిస్తుంది. ధర కూడా సగం మాత్రమే ఉంటుంది. హోటల్ యజమానులు కేవలం లాభాల కోసమే కస్టమర్ల ప్రాణాలను పరంగా పెట్టి ఈ అనలాగ్ పన్నీర్ను వడ్డిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే దీనిపై ఏడాది పాటు కఠినమైన బ్యాన్ విధించాయి. ఎందుకంటే దీనివల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు. ఇందులో వాడే హైడ్రోజనేటెడ్ వెజిటేబుల్ ఫ్యాట్ నేరుగా గుండె ధమనులను బ్లాక్ చేస్తుంది. ఇది తిన్న కొద్ది రోజుల్లోనే చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగి సైలెంట్ హార్ట్ అటాక్స్ కు దారితీస్తుంది. ఈ సింథటిక్ కెమికల్స్ ను జీర్ణం చేసుకునే శక్తి మానవ శరీరానికి లేదు. వీటిని ఫిల్టర్ చేసే క్రమంలో కిడ్నీలు, కాలేయం పూర్తిగా దెబ్బతింటాయి. నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ కృత్రిమ ప్రిజర్వేటివ్స్ దీర్ఘకాలంలో కడుపు, పేగుల క్యాన్సర్ కు కారణమవుతున్నాయి. హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రెండోది ఏంటంటే దీంట్లో లో ప్రోటీన్స్ ఉంటాయి, లో సోడియం ఉంటుంది అండ్ రెడ్యూస్డ్ కాల్షియం ఉంటుంది అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల మన గట్ ఇష్యూస్ ఎక్కువ రావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఎక్కువ రావచ్చు. ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే అలర్జిక్ కండిషన్స్, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే కంటామినేషన్స్. సో ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ పన్నీర్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ప్రిపేర్ చేస్తామో దాంట్లో కంటామినేషన్స్ అవ్వచ్చు అండ్ దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో దీంట్లో అనలాగ్ పన్నీర్ అనేది నాన్ డైరీ పన్నీర్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ నాట్ బై యూజింగ్ డైరీ. ఇలాంటి పన్నీరే హైదరాబాద్ లోనే హోటళ్లు, రెస్టారెంట్లు, రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. హైదరాబాద్ లో జనాభా 1,20,00,000. సో జనాభాకు తగినట్టుగా పాలు, పాల ఉత్పత్తులు లేవు. అసలు పాలే లేనప్పుడు పన్నీర్ ఎలా వస్తుంది? అయినా సరే రోజు దాదాపు 5 టన్నుల పన్నీర్ను అమ్ముతున్నారు. ఇదేలా సాధ్యమంటే అదసలు పన్నీరే కాదు కాబట్టి. తక్కువ రేటుకు దొరికే చీజ్ అనలాగ్ ను పన్నీర్ పేరుతో అమ్మేస్తున్నారు. వెజిటేబుల్ ఆయిల్స్, స్టార్స్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్లు వాడి ఈ అనలాగ్ పన్నీర్ ను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ దందా విచ్చలవిడిగా జరుగుతోందని తెలిసే గత జూన్లోనే 45 అవుట్లెట్లు, 20 తయారీ కేంద్రాల్లో తనిఖీ చేసి ఏకంగా 825 కిలోల పన్నీర్ కాని పన్నీర్ ను సీజ్ చేశారు. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు 100 కిలోల కల్తీ పన్నీర్ ను సీజ్ చేసినప్పటికీ వినియోగదారులు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది అసలైన పన్నీరో, ఏది అనలాగ్ పన్నీరో తెలుసుకోకపోతే భవిష్యత్తులో హాస్పిటల్స్ అన్ని గుండె జబ్బుల రోగులతో నిండిపోవడం ఖాయం. సో హెల్తీ ఫుడ్ అనుకొని తింటున్న పన్నీర్ వెనుక ఇంత పెద్ద డెత్ మాఫియా దాగి ఉంది. ఈ అనలాగ్ పన్నీర్ ను కేవలం కొన్ని రాష్ట్రాల్లో నిషేధిస్తే సరిపోదు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రతి హోటల్, ప్రతి తయారీ కేంద్రంపై కఠినమైన నిఘా పెట్టాలి. ప్రాణాలు తీసే ఈ అనలాగ్ పన్నీర్ దందాకు చరమగీతం పాడాలి. నిజమైన పన్నీర్ కిలో తయారు చేయడానికి కనీసం 5 నుంచి 6 లీటర్ల పాలు కావాలి. మార్కెట్లో దీని ధర 400 నుంచి 450 రూపాయల పైమాటే. కానీ ఈ అనలాగ్ పన్నీర్ కేవలం 100 నుంచి 120 రూపాయలకి దొరుకుతుంది. సాధారణ పన్నీర్ తయారీలో తాజా పాలను నిమ్మరసం లేదా సిట్రిక్ యాసిడ్ సాయంతో గడ్డకట్టించి అనలాగ్ పన్నీర్ తయారు చేస్తారు.
ఈ అనలాగ్ పన్నీర్ లో మాత్రం ఒక్క చుక్క పాలు కూడా వాడరు. పామాయిల్ వంటి వెజిటేబుల్ ఆయిల్, పాల పొడి, మిల్క్ సాలిడ్స్, స్టార్చ్, MLC ఫైర్లు ఉపయోగిస్తారు. ఇది చూడ్డానికి, రుచి కూడా సాధారణ పన్నీర్ లాగే కనిపిస్తుంది. ధర కూడా సగం మాత్రమే ఉంటుంది. హోటల్ యజమానులు కేవలం లాభాల కోసమే కస్టమర్ల ప్రాణాలను పరంగా పెట్టి ఈ అనలాగ్ పన్నీర్ ను వడ్డిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే దీనిపై ఏడాది పాటు కఠినమైన బ్యాన్ విధించాయి. ఎందుకంటే దీనివల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు. ఇందులో వాడే హైడ్రోజనేటెడ్ వెజిటేబుల్ ఫ్యాట్ నేరుగా గుండె ధమనులను బ్లాక్ చేస్తుంది. ఇది తిన్న కొద్ది రోజుల్లోనే చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగి సైలెంట్ హార్ట్ అటాక్స్ కు దారితీస్తుంది. ఈ సింథటిక్ కెమికల్స్ ను జీర్ణం చేసుకునే శక్తి మానవ శరీరానికి లేదు. వీటిని ఫిల్టర్ చేసే క్రమంలో కిడ్నీలు, కాలేయం పూర్తిగా దెబ్బతింటాయి. నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ కృత్రిమ ప్రిజర్వేటివ్స్ దీర్ఘకాలంలో కడుపు, పేగుల క్యాన్సర్ కు కారణమవుతున్నాయి. హై సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. రెండోది ఏంటంటే దీంట్లో లో ప్రోటీన్స్ ఉంటాయి, లో సోడియం ఉంటుంది అండ్ రెడ్యూస్డ్ కాల్షియం ఉంటుంది అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే దీనివల్ల మన గట్ ఇష్యూస్ ఎక్కువ రావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఎక్కువ రావచ్చు. ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే అలర్జిక్ కండిషన్స్, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే కంటామినేషన్స్. సో ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ పన్నీర్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో, ప్రిపేర్ చేస్తామో దాంట్లో కంటామినేషన్స్ అవ్వచ్చు అండ్ దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో దీంట్లో అన్లాక్ పన్నీర్ అనేది నాన్ డైరీ పన్నీర్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ నాట్ బై యూజింగ్ డైరీ. ఇలాంటి పన్నీరే హైదరాబాద్ లోనే హోటళ్లు, రెస్టారెంట్లు, రిటైల్ మార్కెట్ లో అమ్ముతున్నారు. హైదరాబాద్ లో జనాభా 1,20,00,000. సో జనాభాకు తగినట్టుగా పాలు, పాల ఉత్పత్తులు లేవు. అసలు పాలే లేనప్పుడు పన్నీర్ ఎలా వస్తుంది? అయినా సరే రోజు దాదాపు 5 టన్నుల పన్నీర్ ను అమ్ముతున్నారు. ఇదేలా సాధ్యమంటే అదసలు పన్నీరే కాదు కాబట్టి. తక్కువ రేటుకు దొరికే చీజ్ అనలాగ్ ను పన్నీర్ పేరుతో అమ్మేస్తున్నారు. వెజిటేబుల్ ఆయిల్స్, స్టార్స్, ప్రిజర్వేటివ్స్, MLC ఫైర్లు వాడి ఈ అనలాగ్ పన్నీర్ ను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ దందా విచ్చలవిడిగా జరుగుతోందని తెలిసే గత జూన్ లోనే 45 అవుట్లెట్లు, 20 తయారీ కేంద్రాల్లో తనిఖీ చేసి ఏకంగా 825 కిలోల పన్నీర్ కాని పన్నీర్ ను సీజ్ చేశారు. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు 100 కిలోల కల్తీ పన్నీర్ ను సీజ్ చేసినప్పటికీ వినియోగదారులు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏది అసలైన పన్నీరో, ఏది అనలాగ్ పన్నీరో తెలుసుకోకపోతే భవిష్యత్తులో హాస్పిటల్స్ అన్ని గుండె జబ్బుల రోగులతో నిండిపోవడం ఖాయం. సో హెల్తీ ఫుడ్ అనుకొని తింటున్న పన్నీర్ వెనుక ఇంత పెద్ద డెత్ మాఫియా దాగి ఉంది. ఈ అనలాగ్ పన్నీర్ ను కేవలం కొన్ని రాష్ట్రాల్లో నిషేధిస్తే సరిపోదు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రతి హోటల్, ప్రతి తయారీ కేంద్రంపై కఠినమైన నిఘా పెట్టాలి. ప్రాణాలు తీసే ఈ అనలాగ్ పన్నీర్ దందాకు చరమగీతం పాడాలి.